ఒకసారి బ్రహ్మదేవుడు మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో శివుని వల్ల దక్షునికి అవమానం జరుగుతుందని దక్షుడు భావిస్తాడు. అదే కోపంతో శివుని మీద పగతో దక్షుడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి శివునికి సతీదేవికి తప్ప మిగతా దేవతలందరికీ ఆహ్వానం ఉంటుంది. అయినా సరే సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు అవమానం జరుగుతుంది. ఆ బాధతో ఆమె తన తండ్రిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు తన భాగస్వామి మరణం పట్ల కోపోద్రిక్తుడై వీరభద్ర అవతారంలో దక్షుని తల నరికేస్తాడు. శివుడు దుఃఖంలో సతీదేవి అవశేషాలను ఎత్తుకొని సృష్టి అంతటా తాండవం చేస్తూ ఖగోళ నృత్యాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు దేవతలందరూ భయపడి మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. విష్ణువు సతీదేవి శవం మీద సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. దానివల్ల సతీదేవి శరీర భాగాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రతి ప్రదేశం శక్తి స్వరూపంగా రూపొంది శక్తిపీఠాలుగా పిలువబడ్డాయి. పురాణాల ప్రకారం ఇవి 18, 51, 52, 108 అని వేర్వేరు గ్రంథాలలో వేర్వేరు విధంగా లెక్కించబడ్డాయి. అయితే ఆదిశంకరాచార్యుల వారి రచనల ప్రకారం ప్రధాన శక్తిపీఠాలు 18 ఉన్నాయి. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. శంకరీదేవి శక్తిపీఠం ఇది శ్రీలంకలోని త్రికోమలి కొండలపైన ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంది. ఇక్కడ అమ్మవారిని లంకాయం శంకరీదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి గజభాగం పడ్డ చోటు. అక్కడ ప్రజల సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఇక్కడ తాయిపూసం అనే పండుగ చాలా ఘనంగా జరుపుతారు. కామకోటి పీఠం ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని కామాక్షి దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడ్డ చోటు. ఈ దేవాలయం బంగారం పూత పూసిన రేకులతో తయారు చేయబడి ఉంటుంది. సాంస్కృతిక సాంప్రదాయాలతో ఇక్కడ రథోత్సవం, బ్రహ్మోత్సవాలు జరుపుతారు. భవతరిణి పీఠం ఇది బెంగాల్ రాష్ట్రం పాండవ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శృంఖలాదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కడుపు భాగం పడ్డ చోటు. ఒకప్పుడు ఇక్కడ శక్తి తాంత్రిక ఆచారాలు పాటిస్తూ జంతువులను బలిచ్చే ప్రక్రియ ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు పూర్తిగా తగ్గించేశారు. దుర్గాదేవి, కాళీమాతలకు సంబంధించిన పండుగలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. క్రౌంచపీఠం ఇది కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఉంది. ఇక్కడ అమ్మవారిని చాముండేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి వెంట్రుకలు పడ్డ ప్రదేశం చాముండి హిల్స్ అనే ప్రాంతంలో ఈ దేవాలయం ఉంటుంది. గుడి గోపురానికి 7 అంచెలు ఉంటాయి. ఇక్కడ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. చాముండి రథోత్సవం అనే పండుగ ఈ దేవాలయం ప్రత్యేకత. యోగిని పీఠం ఇది తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా అల్లంపూర్లో ఈ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారిని జోగులాంబ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి దంతాలు పడ్డ చోటు. జోగులాంబ అంటే అమ్మవారి ఉగ్రరూపాలలో ఒకటి. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. గుడి నిర్మాణంలో చాళుక్యులు, విజయనగర రాజుల శైలి కనిపిస్తుంది. క్రీస్తు శకం 1390లో బహుమని సుల్తాన్లు ఈ గుడిని ఆక్రమించుకుంటే 2వ హరిహరుల వారు తన సైన్యాన్ని పంపించి ఆలయాన్ని రక్షించి మరో ఆక్రమణ కాకుండా అడ్డుకున్నారు. శ్రీశైల పీఠం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని బ్రహ్మరాంబికాదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి మిడభాగం పడ్డ చోటు. ఈ ఆలయం నల్లమల అడవుల్లో ఉంటుంది. మల్లికార్జున దేవాలయం కావడం మహాశివరాత్రి సంబరాలు అంబరాని అంటేలా నిర్వహిస్తారు. అది మాత్రమే కాదు, 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన దేవాలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. శ్రీపీఠం ఇది మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారిని ఆయి అంబాబాయి అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కన్ను భాగం పడ్డ చోటు. క్రీస్తు శకం 634లో చాళుక్యుల పాలనలో కర్ణదేవుడు అనే రాజు చేతుల మీదుగా ఈ ఆలయం కట్టబడింది. అయితే ఇక్కడ మనం గమనించదగ్గ అద్భుతం ఒకటి ఉంది. వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి, భూదేవి ఇద్దరు భార్యలని అందరికీ తెలుసు. అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామితో మొదలుపెట్టి తిరుచునారులో అలివేలు మంగమ్మ ఆలయానికి వెళ్లి ఆఖరిగా ఈ శ్రీపీఠంలో ఉన్న లక్ష్మీదేవిని దర్శించుకుంటారు. ఈ 3 ఆలయాలను దర్శించే ప్రాసెస్ ను మోక్షయాత్ర అని అంటారు. మూలపీఠం ఇది మహారాష్ట్రలోని మహూర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని రేణుకాదేవి అని దేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఎడమ చేయి పడ్డ చోటు. రేణుకా మహాదేవి పరశురామునికి తల్లిగా పురాణాల్లో పేరుగాంచిన వ్యక్తి. ఈ ఆలయానికి ఎన్నో రెనోవేషన్స్ చేయబడ్డాయి. కానీ ఆలయ ఆకృతి రూపకల్పనలో ఇప్పటికీ పురాతన శైలి కనిపించేట్టు చేశారు. ఉజ్జయిని పీఠం ఇది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని మహంకాళేశ్వరి పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి పై పెదవి పడ్డ చోటు. ఇది కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన చోటు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, వేద పఠనానికి, సంస్కృత అధ్యాయాలకు ఈ ఆలయం ఒక అద్భుతమైన కేంద్రంగా జ్యోతిర్లింగాలలో ఒకటి కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ ఆలయంలో కూడా ఘనంగా వేడుకలు జరుపుతారు. పుష్కరిణి పీఠం ఇది ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో ఉంది. కుకటేశ్వర ఆలయంలో ఉన్న పురోహితికా దేవి అని పిలుస్తారు. ఇక్కడ
ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడ్డ చోటు. ఇక్కడ శివుడు కోడిపుంజు రూపంలో తన భార్య రాజేశ్వరి దేవితో కలిసి ఉంటాడు. అది మాత్రమే కాదు, శివుడు స్వయంభుగా స్ఫటికలింగంగా ఉన్న ఆలయం. ఈ స్ఫటికలింగం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని చాలా అద్భుతంగా జరుపుతారు. ఉద్యాన పీఠం ఇది ఒడిశా జాజ్పూర్ లో ఉంది. ఇక్కడ అమ్మవారిని బిరాజమాత అని, గిరిజాదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి నడుము భాగం పడిన చోటు. ఈ ఆలయంలో అమ్మవారి చేతితో శూలాన్ని మహిషాసురుడి ఛాతిపై దింపి మరో చేతితో అతన్ని తోకను పట్టుకుని ఆసనంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని కోటిలింగాల క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ దశమహా విద్యల్లో ఒకరైన బగలాముఖి దేవి గుడి కుడివైపున ఉంటుంది. ఇక్కడ చోడదశ దినతాత్మక పూజ అని 16 రోజుల పాటు గడిచే వేడుక ఇక్కడ జరుపుతారు. శుక్లాష్టమి దాటి శుక్లపక్షమి వచ్చే సమయానికి జంతువులను బలి ఇస్తారు. ద్రాక్షారామం పీఠం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని మాణిక్యాంబ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఎడమచెంప పడిన చోటు ద్రాక్ష ఆరామ అనే పదం నుండి ఇప్పుడు పిలుస్తున్న ద్రాక్షారామం అనే పేరు వచ్చింది. అయితే ఒకప్పుడు దక్షుడు సేద తీరిన చోటు కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అయితే అది మాత్రమే కాదు, దక్షుడు యజ్ఞం నిర్వహించింది, వీరభద్రుడి చేత శిక్ష అనుభవించిన ప్రదేశం కూడా ఇదే. చాళుక్యులకు చెందిన భీముడు అనే రాజు ద్వారా 9 నుంచి 10వ శతాబ్దం మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ జరిగే వేడుకల్లో పంచామృత అభిషేకం చాలా ప్రత్యేకమైనది. కామరూప పీఠం ఇది అస్సాం రాష్ట్రంలోని గుహతి అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని కామ్యక అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి గర్భసంచి పడిన చోటు. ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మేళా ఈ క్షేత్రం ప్రత్యేకత. ఎటువంటి శివలింగం లేదా శివుడి ప్రతిమ లేని ఆలయం. ఇటుకలతో తయారు చేయబడ్డ గోపురం కలిగి తేనెతుట్ట ఆకారం కలిగి ఉంటుంది. అమ్మవారికి ఇక్కడ ఎటువంటి విగ్రహం లేకపోయినా మాతృత్వాన్ని తలపించే యోని ఆకారం ఉన్న మూర్తి పూజలు అందుకుంటుంది. ఇదే ఆలయంలో మహావిద్యలకు సంబంధించిన చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. తాంత్రిక దేవతా స్వరూపాలు ఉండటంతో ఇక్కడ తాంత్రిక ఆరాధన విధానం పాటిస్తారు. ప్రయాగ పీఠం ఇది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో ఉంది. ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వరి దేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి వేలు పడిన చోటు. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే సంగమ ప్రదేశంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా ఎటువంటి విగ్రహం ఉండదు, కానీ దేవికి ప్రతిరూపంగా ఉయ్యాలకు పూజలు చేస్తుంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కుంభమేళా ఇక్కడ చోటు చేసుకుంటుంది. జ్వాలాముఖి పీఠం ఇది హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి తలభాగం పడ్డ చోటు. ఇక్కడ కూడా ఎటువంటి విగ్రహం ఉండదు, కానీ నిరంతరంగా వెలిగే అఖండ జ్యోతిని ఆదిశక్తికి ప్రతిరూపంగా భావించి పూజలు అందిస్తారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ దేవాలయానికి ఒక బంగారు గోపురాన్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జ్వాలాముఖి జాతర జరుపుకుంటారు. దేవాలయ నిర్మాణంలో హైందవ సాంప్రదాయంతో పాటు సిక్ సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రదేశమే కాక టూరిజం లో కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న దేవాలయం. గయా పీఠం ఇది బీహార్ గయా ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని సర్వమంగళ గౌరి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి స్తన్య భాగం పడ్డ చోటు. కొండ ప్రాంతంలో స్థిరమైన ఈ దేవాలయం 15వ శతాబ్దంలో నిర్మించబడింది. కొన్నిసార్లు రినోవేషన్స్ చేసినప్పటికీ ఈ ఆలయం అందం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఆలయాన్ని శ్రావణ మాసంలో ఎక్కువగా సందర్శిస్తారు. ఇదే పీఠంలో మహిషాసురమర్దిని, దుర్గా, దక్షిణ కాళీ, గణేష్, ఆంజనేయ, శివుడు వీళ్ళందరికీ సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి. వారణాసి పీఠం ఇది ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంది. ఇక్కడ అమ్మవారిని విశాలాక్షి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ముఖభాగం పడ్డ చోటు. దేవి ఆరాధనకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఆ వైభవాన్ని గమనించవచ్చు. షోడశోపచార పూజ చాలా అద్భుతంగా జరిపిస్తారు. అది మాత్రమే కాదు, దహన సంస్కారాలు జరిగే మణికర్ణిక ఘాట్ ఈ దేవాలయానికి దగ్గరగా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న దేవాలయం అయినప్పటికీ 1971లో దక్షిణ భారతదేశానికి చెందిన తమిళనాడు రాష్ట్రం వారు ఈ ఆలయానికి కొన్ని రెనోవేషన్స్ జరిపించారు. శారదా పీఠం ఇది కశ్మీర్ లో ఉంది. ఇక్కడ అమ్మవారిని శారదాదేవి, సరస్వతి దేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడ్డ చోటు. దీని నిర్మాణం రెడ్ శాండ్ స్టోన్ తో చేయబడింది. ఈ పీఠానికి ఉన్న బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవడానికి 11వ శతాబ్దంలో రామానుజన స్వామి శ్రీరంగం నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకుని శ్రీభాష అనే గ్రంథాన్ని రచించారు. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ దేవాలయం పాకిస్తాన్ లో భాగమైపోయింది. మొదట జమ్మూ అండ్ కాశ్మీర్ నేతలు సరిహద్దులకు అవతల ఉన్న దేవాలయాలను దర్శించడానికి అనుమతి ఇవ్వాలని పాకిస్తాన్ గవర్నమెంట్ ని అడిగారు. 2019లో సిక్ యాత్రికులకు పాకిస్తాన్ లో ఉన్న కర్తార్పూర్ గురుద్వారా ఎటువంటి వీసా లేకుండా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఈ శారదా పీఠానికి వెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వాలని భారతదేశం నుంచి కొందరు నేతలు కోరారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.